ప్రెస్ మీట్ అనుకోవచ్చు. ఎందుకంటే విచారణకు అటెండ్ అయిన తర్వాత తన అదుపులోకి తీసుకుంటే మాత్రం ఇదే పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్లో పూర్తిగా కూడా ప్రెస్ మీట్ ఇదే చివరిది అవ్వచ్చు. లేదు అంటే విచారణకు అటెండ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కుట్రపూరితంగా అరెస్టు చేస్తుందని ఇప్పటికే ప్రజల్లోకి మెసేజ్ వెళ్లడంతో ప్రభుత్వానికి ఇమేజ్ డ్యామేజ్ అయినా పర్వాలేదు, కుట్ర కోణంలో మేము అరెస్టు చేస్తామంటే దీన్ని ప్రజలు కూడా చాలా నిశ్చింతగా కూడా గమనిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, పొన్నాల లక్ష్మయ్య, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ నాయకులు శంకర్ నాయక్, బాలమల్లు అంటూ కూడా ఇక్కడ వీళ్ళందరూ సభా వేదిక దగ్గర పాల్గొన్న అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే రాష్ట్రంలో 3D పాలన కొనసాగుతుంది. ఒకటి డిటెన్షన్, డిటెక్షన్ అంటూ కూడా చూడొచ్చు. ఏడాదిగా ఇదే జరుగుతుంది. హామీలపై మాట తప్పిన కాంగ్రెస్ను నిలదీద్దాం, ప్రభుత్వ మోసాలపై ఏడాదంతా కొట్లాడతాం, ఒక్కో కార్యకర్త ఒక్కొక్క కేసీఆర్లా పోరాడాలి, అక్రమ కేసులకు ఎవరూ భయపడద్దు, బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది కుటుంబం, గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు, పార్టీల కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి, కోతలు లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు, ఏడాది పాలనలో ప్రజలకు సీఎం చేసేది ఏమీ లేదు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ భవన్లో పార్టీ డైరీ ఆవిష్కరణ అంటూ కూడా మీరు ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి నేను చాలా క్లారిటీగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. న్యాయవాదిని వెంట తీసుకెళ్లవచ్చు. కేటీఆర్ పై ఫార్ములా. ఈ కేసులో ఏసీబీ అధికారులకు హైకోర్టు ఆదేశం. విచారణ తీరుపై అనుమానాలుంటే మళ్లీ కోర్టుకు రావచ్చన్న న్యాయమూర్తి. ముగిసిన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణ ఈరోజు కేటీఆర్ కు సంబంధించిన విచారణ ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా మీరందరూ ఆలోచించాలి. ఇక్కడ డిటాక్షన్ దాంతోపాటు డిస్ట్రక్షన్ అంటూ కూడా 3 అంశాలు, అంటే 3D పాలన కొనసాగుతుంది అంటూ కూడా ఇక్కడ మోసం, విధ్వంసం, విస్మరణ కొనసాగుతుంది అంటూ కూడా ఇక్కడ సంచలనమైన వ్యాఖ్యలు అయితే కేటీఆర్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కరు కాదండి, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు. బీఆర్ఎస్ పార్టీ అనే కుటుంబం లక్షల సమూహం కలిగిన కుటుంబం. దాదాపుగా 60 లక్షల మంది ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలు. అది కేసీఆర్ నుండి కార్యకర్త వరకు, కార్యకర్త నుండి కేసీఆర్ వరకు. ఈ 60 లక్షల మంది పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదండగా నిలిచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించిన ఈరోజు జరగబోయే ఏసీపీ విచారణ అనంతరం కూడా దాని తర్వాత భవిష్యత్తులో అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వహించేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణలో సంవత్సరం కాలంలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలే తప్ప వాటన్నింటినీ కూడా విపక్షంలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పాను. కానీ వాస్తవానికి వీటన్నింటినీ టాపిక్ డైవర్షన్ చేయడం కోసం రకరకాల ఎత్తుగడలు కూడా జరిగాయి. దాంట్లో మొదటగా అభయస్తం అనే ఫామ్ వచ్చింది, ఆ తర్వాత హైడ్రా అనే ఎపిసోడ్ పుట్టుకొచ్చింది, ఆ తర్వాత మూసి అనేది పుట్టుకొచ్చింది, ఆ తర్వాత ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయడం పుట్టుకొచ్చింది, ఆ తర్వాత నాయకుల మీద కేసులు, విచారణలు, దాంతోపాటు అరెస్టులు. ఇవే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ సంవత్సర కాలంలో జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంవత్సర కాలంలో ఏం చేసింది అంటే సెక్రటరియట్ దగ్గర తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని పెట్టడం, అంటే సెక్రటరియట్లో లేదు, మేము ఆవిష్కరించినామని, అది కూడా పెద్ద వివాదాస్పదంగా మారిపోయింది. అమరవీరుల స్మారక చిహ్నం దగ్గర ఆల్రెడీ తెలంగాణ తల్లి ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ వాదించడం, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం, ఇవి తప్ప తెలంగాణలో ఇంకా చేసింది ఏమీ లేదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఏడాది పాలనకు సంబంధించి ఏ ఒక్కరిని అడిగినా కూడా ఈ ఏడాది పాలనలో కేవలం టాపిక్ డైవర్షన్, అంటే ఓ అంశాన్ని తీసుకురావాలి ప్రజల్లోకి, దాని గురించి చర్చించుకోవాలి, అది అయిపోలేపు ఇంకో అంశాన్ని తీసుకురావాలి, దాని గురించి కూడా చర్చించాలి, ఇది అయిపోయేలోపు ఇంకొక అంశాన్ని తీసుకురావాలి, దాన్ని కూడా చర్చించేలా చేయాలి, ఇది అయిపోయేలోపు ఇంకొక అంశాన్ని తీసుకురావాలి, దాన్ని కూడా చర్చించేలా చేయాలి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న చర్చ, ఇంతకు మించి ఇంకేం లేదు. సో ఏడాది పాలనపై ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యలు చేసినా లేకపోతే కేటీఆర్ వ్యాఖ్యలు చేసినా వాస్తవ కోణం ఏంటి అంటే ఏం లేదు. ప్రభుత్వ పరిపాలన గురించి మనం ఏమన్నా మాట్లాడుకోవాలంటే ప్రభుత్వం ఏదైనా చేస్తే కదా మాట్లాడుకోవడానికి, అంతకు మించి చేసింది ఏం లేదు. 6 గ్యారంటీలు, 13 అంశాలలో కేవలం నయానో భయానో చేసింది ఏదైనా ఉన్నది అంటే ఆ ఫ్రీ బస్సు తప్ప ఇంకేం లేదు.
ఎందుకంటే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఫ్రీ ఇస్తానంటే ప్రజలు గగ్గోలు పెడతారు. ఇక ఫ్రీ కరెంట్ అని మాట్లాడితే ఇక ఉరికిచ్చి వచ్చే పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే అవుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈరోజు కేటీఆర్కు సంబంధించిన విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠంగా అయితే కొనసాగుతుంది. ఇందులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేసిండు అంటే మంత్రులతో మౌనంగా ఉంటున్నాడు. ఇదివరకు రేవంత్ రెడ్డి గలగల అని మాట్లాడేటోడు, కానీ ఇప్పుడు మాట మౌనంగా మారిపోయింది. మంత్రులతో ఎలాంటి అంశాలు కూడా చర్చించట్లేదు. దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మంత్రుల దగ్గర కూడా ఎలాంటి అంశాలను చెప్పట్లేదు. ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే తన అనుచరులకు కూడా ఎలాంటి అంశాలను కూడా పంచుకోవడం లేదు అనేది కూడా చర్చ కొనసాగుతుంది. సో భవిష్యత్తులో అంటే ఈరోజు ఎలాంటి స్కెచ్ ఉన్నది అనేది కూడా మనం ఆరా తీయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక